నేను చెప్తా దానికి 90% ఏం మాట్లాడతాం అంటే ఫెయిల్యూరే మాట్లాడతాం. 90% ఫెయిల్యూర్ అంతే. ఇది కాదు, ఇక నేను చేయలేదు, నా వల్ల కాదు, నేను పొందుకోలేను, అవుతుందో కాదో, ఇవన్నీ ఎక్కడున్నాయంట? నీ హృదయంలో ఉన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావు? అవే మాట్లాడుతున్నావు. సో ఆ పరిస్థితికి వ్యతిరేకంగా ఒకవేళ నీ ఒప్పుకోలు ఉన్నట్టయితే సాక్ష్యంగా మారుతుంది, సాక్ష్యంగా మారుతుంది. కొందరిలో వెనువెంటనే సాక్ష్యాలు ఎందుకు రావు అంటే వాళ్ళ సాక్ష్యానికి రావాలని ఆశిస్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోలు అనేది సరిగ్గా లేదు. అవునా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం చూద్దాం. నేను మీతో చెప్పునది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలు గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి. విమర్శ అనేది ఎక్కడ ఆరంభించబడతా ఉంది? నీవు విమర్శలోకి వెళ్తున్నావు అంటే దేని వల్ల జరుగుతుంది అంతా? నీవు విమర్శలోకి తేబడుతున్నావు అంటే దేని వల్ల జరుగుతా ఉంది? అవునా? నీ గురించి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారంటే దేని వల్ల జరుగుతుంది? అవునా? తిట్టిపోయే వ్యక్తి కొట్టేదాకా వచ్చిందంటే ఎక్కడ జరుగుతుంది? ఇది వ్యర్థమైన ప్రతి మాట. అంటే నువ్వేం మాట్లాడద్దు అంటే వ్యర్థంగా మాట్లాడొద్దు. కన్ఫెషన్ ఎలా ఉండాలంటే వాక్యముతో సరితూగే వీధిగా ఉంటే యు విల్ గెట్ ద టెస్టిమనీ. నీవు సాక్ష్యాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉంటది, గొర్రెపిల్ల యొక్క రక్తము, అవునా, సాక్ష్యము చేత వాళ్ళు సాతానును వాళ్ళు జయించారంట. హల్లెలూయా. టెస్టిమనీస్ ఎలా ఆరంభించబడతాయంటే బై కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు నీ నాలుక నుంచి, నీ పెదవుల నుంచి వాక్యము ఒప్పుకోలు వల్లనే నీలో సాక్ష్యాలు ఆరంభించబడతాయి. అవునా? డెవిల్ సీక్రెట్ చెప్తా. డెవిల్ ఎట్టకేలకు వాడనుకున్న ప్లాన్ నీ నోటి నుంచి తీసుకెళ్ళడానికి నీ చుట్టూ ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. నీవు కూడా దానికి లొంగి ఏం చేస్తావంటే అవే తీసుకొని అలా అయిపోయిందంట కదా, అలా అవుతుందంట కదా అనే ఆ మాటలు తీసుకొని నువ్వు ఒప్పుదల చేస్తావు. నీవు ఒప్పుదల చేస్తూ ఉంటావు. నీ ఒప్పుదల ప్రకారమే మళ్ళీ నీకేమవుతుంది చెప్పండి? నాలుకలో ఏముందంట? జీవము. స్క్రిప్చర్ బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అది ఒప్పుదల చేసాకే మనం ఎలా కనిపిస్తున్నాం అంటే ఫెయిల్యూర్ పర్సన్ లాగా కనిపిస్తా ఉన్నాం. హల్లెలూయా. నా సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా? నీవు ఒప్పుదల చేసిన ప్రకారంగానే నువ్వు రక్షించబడి నీ దినములు ఇక్కడ వరకు వచ్చాయి. అవునా? సో మిగతా విషయాల్లో కూడా నీ ఒప్పుదలను బట్టే నువ్వు ఫ్రూట్ తింటావు కదా, నీ ఒప్పుదలను బట్టే నీ జాబ్ వస్తుంది కదా, నీ ఒప్పుదలను బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది కదా, నీ ఒప్పుదలను బట్టి నీ ఫైనాన్షియల్ ఉంటుంది కదా, నీ ఒప్పుదలను బట్టి నీ బిజినెస్ ఉంటుంది కదా, నీ ఒప్పుదలను బట్టే ఏముంటది? నీ స్పిరిచువల్ లైఫ్ కూడా నీ ఒప్పుదలను బట్టే ఉంటుంది. అందుకనే ఒప్పుకోలు సరిగ్గా ఉన్నట్లయితే నీవు విమర్శ దినములోకి నువ్వు రాలేవు. ప్రతి చెడ్డ చదుదాం. అది మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంది తెలుసా? రిఫ్లెక్టింగ్ యువర్ స్పిరిచువల్ కండిషన్ అని ఉంటుంది. రిఫ్లెక్టింగ్ యువర్ స్పిరిచువల్ కండిషన్. అవునా? పలుకుతున్న మాటను బట్టి నువ్వు ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నావో చెప్తుందా లేదా? అవునా? ఇప్పుడు నేను నీతోనో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడతా. నువ్వెవరో నాకు అర్థమైపోతుంది, నేనెవరో క్లియర్ కదా. 5 to 10 minutes. అవునా కదా? ఓకే. ఒక ముగ్గురు మంచిగా కూర్చొని దేవుని వాక్యం మాట్లాడుకుంటాను అనుకోండి, ఇంకో వ్యక్తి వచ్చి ఏదో వాక్యానికి సంబంధించిన కనెక్షన్ లేకుండా వేరే ఏదైనా మాట్లాడితే ఈ ముగ్గురికి అర్థమవుతుందా లేదా? అవునా? సో ఏం తెలియబడుతుంది అక్కడ? స్పిరిచువల్ కండిషన్, ఆత్మీయత ఎలా ఉన్నదో, తన హృదయం ఎలా ఉన్నదో, తన నోటి మాటలు ఎలా ఉన్నాయో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అవునా? సో నీ నోటి మాటలు బట్టి యువర్ స్పిరిచువల్ పర్సనా
లేకపోతే ఫిజికల్ పర్సనా, లేకపోతే ఇంకా లోకానుసారమైన వ్యక్తివా అనేది నీ ఒప్పుకోలు బట్టి తెలిసిపోతారు.